మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి స్వాగతం. సో ఈ స్టాక్ పేరు వచ్చేసరికి రామ్ రత్న వైర్స్ లిమిటెడ్. స్టాక్ మాత్రం మనకు చూడగానే నైస్గా అప్ సైడ్ అయితే స్వింగ్తో వెళ్తూ ఉంది. ఇక్కడ స్టార్ట్ అయింది 120 దగ్గర, అక్కడ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, అక్కడ నుంచి కూడా పైకి వెళ్తూ ఉంది. సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. ఏది 256 దగ్గర రఫ్గా ఆ లెవెల్ అయితే మనకి క్లియర్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. మంచి వాల్యూమ్స్ కూడా పార్టిసిపేట్ చేసినాయి. దాని తర్వాత ఏం జరిగిందంటే మార్కెట్ అనేది కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, రిట్రేస్మెంట్ తీసుకుంది. ఆల్మోస్ట్ డబుల్ బోటమ్ అంటాం, డబుల్ బోటమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ రీసెంట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళటం అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ప్రీవియస్గా మనకి ఒక రెసిస్టెన్స్ ఉంది 346.7 దగ్గర రఫ్గా. సో మనకు ఒకసారి స్ట్రగుల్ అయింది, ఇది పైకి వెళ్ళడానికి ప్రయత్నించింది కానీ ఇక్కడ స్ట్రగుల్ అయింది. దాని తర్వాత మళ్ళీ వోల్టాలిటీ కాంట్రాక్షన్ అనేది జరిగింది. ఓ రకంగా ఏంటంటే ఈ క్యాండిల్ అనమాట, ఓ రకంగా ఏంటంటే ఈ యొక్క ప్రీవియస్ క్యాండిల్ హైని కానీ లోని కానీ బ్రేక్ చేయకుండా ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగి అక్కడ నుంచి ఇప్పుడు ఏంటంటే టెక్నికల్గా మనం చూస్తే మంచి బ్రేక్అవుట్ అయితే జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే చూడండి, వెరీ గుడ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి. సో చాలామంది ప్రాబబ్లీ ఈ యొక్క బ్రేక్అవుట్ ఎప్పుడు జరుగుతుందా అని వెయిట్ చేస్తున్నట్టున్నారు. సో ఇక్కడ పర్ఫెక్ట్గా వాల్యూమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో మేబీ ఈ యొక్క పర్టికులర్ కంపెనీ ముందుకు వెళ్ళొచ్చు. ఒకసారి ఫండమెంటల్స్ అనేది చూద్దాం. రామ్ రత్న వైర్స్, రామ్ RATNA రత్న వైర్స్ బేసిక్స్ చూద్దాం ఒకసారి. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ అయితే మనకి ఇక్కడ 35.1 కనిపిస్తుంది. ప్రస్తుతానికి మార్కెట్ క్యాపిటల్ 1737 కోట్లు అనేది ఉంది. ఒకసారి క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. నెట్ ప్రాఫిట్ రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే 9 crores, 14 crores అండ్ 12 crores. నాట్ బ్యాడ్ అనమాట, ఒక రకంగా స్టేబుల్గా అయితే ఉంది. ఓకే, అండ్ ఫైనాన్షియల్ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ అనేది మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా చక్కగా 16 కోట్ల నుంచి సడన్గా జంప్ అయిపోయింది. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది, ఇది ఫండమెంటల్గా అండ్ టెక్నికల్గా. సో ప్రాబబ్లీ నేను రేపు దీంట్లో కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, సో ఈ యొక్క స్టాక్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెడదాం. దాని తర్వాత ఇది కూడా చాలా చక్కగా బ్రేక్అవుట్ అయితే అయింది ఫ్రెండ్స్. చూడండి, ఈ యొక్క పర్టికులర్ స్టాక్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక రౌండింగ్ బోటం అనేది కప్ అండ్ హ్యాండిల్ లాగా ఫార్మేషన్ జరిగింది. మనం చూస్తే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి ఎలా ఉందంటే ఒక రౌండింగ్ బోటం లాగా కనిపిస్తుంది, కప్పు అండ్ హ్యాండిల్. ఓకే, సో బ్రేక్అవుట్ అయింది అండ్ ఆఫ్ కోర్స్ రీసెంట్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయిందనమాట. చాలా చక్కగా అనిపిస్తుంది స్టాకు. డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. చూడండి, వాల్యూమ్స్ అనేది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జరిగింది అండ్ పైకి వెళ్ళింది. బట్ అగైన్ ఏంటంటే కొంత రిజెక్షన్ జరిగినప్పటికి కూడా మంచి వాల్యూమ్స్ అయితే పార్టిసిపేట్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మంత్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. ఇక మనకి ఇమీడియట్గా ఈ లెవెల్స్ క్రాస్ ఓవర్ జరిగినాయి అంటే మనకి ఇమీడియట్గా 147 లెవెల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది కూడా మనం వాచ్ లిస్ట్లో పెడతాం. అట్లీస్ట్ మనకి ప్రీవియస్గా 133 లెవెల్స్ అయితే రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ దీని వైపుగా అడుగులు వేస్తుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఒకసారి ఫండమెంటల్గా చెక్ చేద్దాం ఎలా ఉందనేది. వెరీ బేసిక్గా మరీ ఎక్స్పెన్సివ్గా ఉందా ఏంటి అనేది. సో జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చాలా చక్కగా ఉంది, చాలా తక్కువగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మార్కెట్ క్యాపిటల్ 2549 కోట్లు ఉంది. అండ్ క్వార్టర్లీ రిజల్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వెరీ స్టేబుల్గా కనిపిస్తుంది, చాలా బాగుంది. అండ్ మనకి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసింది. ఐ థింక్ ఇక్కడ 52 crores ప్రాఫిట్ అనేది అనౌన్స్ చేసింది. ప్రీవియస్గా 20, 37, 38 ఒక డ్రామాటికల్గా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. బట్ మంచి ప్రాఫిట్ అయితే అనౌన్స్ చేయడం అనేది మనం చూసాం. ఓవరాల్గా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే సో వెరీ గుడ్ అప్ ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది, బోత్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్గా. ఇక నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇండియా మార్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఈ స్టాక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫండమెంటల్గా చెక్ చేద్దాం ఒకసారి. ఇన్ బిట్వీన్ ఏంటంటే ఈ పర్టికులర్ స్టాక్ అనేది దగ్గర 500 నుంచి కూడా 5000 దాకా వెళ్ళింది. అంటే 10 times అనేది
ఒకనొక టైంలో వెళ్ళి అక్కడి నుంచి కూడా డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసి మళ్ళీ రిట్రేస్మెంట్ అనేది జరిగింది. సో ఒకసారి ఈ యొక్క రిట్రేస్మెంట్ లెవెల్స్ ఎక్కడ దాకా వచ్చినాయి అనేది చూద్దాం. ఐ థింక్ 618 చూడండి ఇక్కడ 61.8 లెవెల్స్ అంటే 2250 దాకా రావడం అనేది జరిగింది కిందకి. అక్కడి నుంచి కూడా మళ్ళీ బౌన్స్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 2000 రఫ్గా 500 లెవెల్ ఆ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసింది. మళ్ళీ ఏంటంటే అదే లెవెల్ని రీటెస్ట్ చేయడం అనేది జరిగింది. ఒకసారి ఫిబొనాకీ అనేది డ్రా చేసుకుందాం. ఇక్కడ నుంచి కూడా ఈ ఫిబొనాకీ లెవెల్ని మనం డ్రా చేస్తే ఇక్కడ హారిజంటల్ రెసిస్టెన్స్ లెవెల్ డిలీట్ చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ మనకి అగైన్ 61.8 రిట్రేస్మెంట్ లెవెల్స్ దాకా రావడం, అక్కడ నుంచి కూడా బౌన్స్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎనీహౌ ఇక్కడ నుంచి మన ప్రైస్ యాక్షన్ ప్రకారం కొంచెం చూస్తే ఇక్కడ ఒక సపోర్ట్ క్రియేట్ అయ్యి పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. ఇదేంటంటే వాల్యూమ్ ఫిల్టర్లో రావడం అనేది జరిగింది. ఒకసారి బిగ్ పిక్చర్లో దీనికి ట్రెండ్ లైన్స్ కనిపిస్తున్నాయి, వాటిని మనం డ్రా చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. సో ఎల్లో కలర్ పెడదాం, ఈజీగా ఉంటుంది. దాని తర్వాత ఇది కొంచెం పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ కాదులేండి, ఇది అనేది డిలీట్ చేస్తున్నాను నేను. ఓకే, ఎనీహౌ వన్ అవర్ టైం ఫ్రేమ్ కానీ డైలీ టైం ఫ్రేమ్ కానీ మనం చూసుకున్నట్టయితే కొద్దిగా ఇక్కడ ఒక రకమైన డీసెంట్ ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. దీన్ని కూడా మనం ఏంటంటే కలర్ చేంజ్ చేద్దాం, కనిపించదు అన్నారు కొంతమంది. ఫైన్. చూడండి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నీ కూడా బ్రేక్అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏది 2800 కానీ నెక్స్ట్ మనకు ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. అఫ్కోర్స్ ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనం అప్ సైడ్ అయితే టార్గెట్ కొంచెం బిగ్గరగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో నాకు బాగా నచ్చింది ఈ యొక్క బిగ్ వాల్యూమ్ అనమాట. ఈ మధ్యకాలంలో అంతా అక్యుములేషన్ జరిగినట్టు అనిపిస్తుంది. సడన్గా ఒక మంచి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి మనం ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ను కూడా వాచ్ లిస్ట్లో పెట్టవచ్చు. ఎనీహౌ ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు, బట్ బిగ్ వాల్యూమ్ ఉంది, ఈ లెవెల్ క్రాస్ చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ స్టాక్ అనేది కూడా మనం వాచ్ లిస్ట్లో పెడదాం. దాని తర్వాత ఎపెక్స్ ఫ్రోజన్. సో నేను టెలిగ్రామ్లో పెట్టాను ఒక స్టాక్ మంచి వాల్యూమ్స్తో పార్టిసిపేట్ చేస్తుంది, దాని గురించి నేను అప్డేట్ చేస్తానని. ఓకే, సో వాల్యూమ్స్ కోసం వెయిట్ చేశాను. ఓకే, షేరింగ్ ద స్టాక్ లిస్ట్, సారీ ఇక్కడ టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది. వన్ స్టాక్ క్రియేట్ బాటమ్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ వాల్యూమ్ అని చెప్పేసి నేను ఆల్రెడీ కొద్దిగా దీంట్లో అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో అగైన్ మంచి వాల్యూమ్స్ అయితే పికప్ అయినాయి. రీసెంట్గా పెద్దగా సెల్ ఆఫ్ జరిగినప్పుడు కూడా స్ట్రాంగ్ వాల్యూమ్స్ అయితే పార్టిసిపేట్ చేయలేదు దీంట్లో టెక్నికల్గా మాట్లాడాలంటే. అండ్ బిగ్ పిక్చర్లో నాకు దీని మీద కొంచెం బాయస్ కూడా ఉంది, ఇంతకుముందు మా విద్యార్థులతో కూడా షేర్ చేసుకున్నాను. సో ఇక్కడ ఒక పర్ఫెక్ట్ సింక్ అనేది కనిపిస్తుంది. అట్లీస్ట్ ఏంటంటే 270 ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఇది యాజ్ పర్ ద కరెంట్ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఈ లెవెల్ అనేది మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ని క్రాస్ చేసి క్లోజ్ చేసిందంటే దీంట్లో ఏదైతే నెగటివ్ సెంటిమెంట్ ఉందో అది పోయినట్టు, ఎందుకంటే మార్కెట్ ఈ స్టాక్ పర్టికులర్గా వీక్గా ఉంది. సో ఇక్కడ నుంచి కూడా మళ్ళీ అప్ ట్రెండ్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది. కొంచెం ఎర్లీ స్టేజ్లోనే నేను దీన్ని పికప్ చేశానని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎపెక్స్ ఫ్రోజన్. అండ్ అగైన్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా రికమెండేషన్స్ కాదు, ఇదైతే సర్క్యూట్ స్టాక్ డైలీ టైం ఫ్రేమ్లో. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. యాక్చువల్లీ ఈ స్టాక్ కన్నా ఇది పంప్ అండ్ డంప్ చేస్తూ ఉంటారు సర్క్యూట్ స్టాక్స్, బట్ స్మాల్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయడానికి నేను కూడా ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా చక్కగా పైకి వెళ్తుంది విత్ గుడ్ వాల్యూమ్స్. ఎక్కడ చూసినా మనకి మంచి వాల్యూమ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నాయి కిసాన్ మౌల్డింగ్స్లో కూడా. సో ఈ ఫండమెంటల్స్ కొంచెం వీక్గా ఉండొచ్చు కానీ టెక్నికల్గా దిస్ ఇస్ వెరీ గుడ్ స్టాక్ అనమాట ప్రస్తుతానికి. బట్ అగైన్ రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏవైతే స్టాక్స్ అనేది డిస్కస్ చేసామో కొన్నిట్లో నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్నాను అండ్ ప్రాబబ్లీ ఇన్ ఫ్యూచర్ కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ ఏది డిస్కస్ చేసుకున్నా మనం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాం, ఇవి మాత్రం ఎటువంటి రికమెండేషన్స్ కాదు ఫ్రెండ్స్. ఓకే, సో హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.